నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు నగరంలో అడుగిడనున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. బీజేపీ అర్బన్ అధ్యక్షుడు ఆలూరి కోటేశ్వరరావు. చిలకలూరుపేట సిఆర్ కళాశాలలో ఘనంగా కొనసాగుతున్న జాతీయ చౌక్ బాల్ పోటీలు. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు. నెడకేప్ ప్రాజెక్టు డైరెక్టర్ హర్నాథ్ బాబు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా రేపు నగరంలోకి వస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడికి ఘన స్వాగతం ఏర్పాటు చేయనున్నామని బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరి కోటేశ్వరరావు తెలిపారు. ఆటో నగర్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు భారీ ర్యాలీ ఉంటుందని, తరువాత జరిగే కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొంటారని ఆయన తెలిపారు. నాయకులు, కేంద్ర పార్లమెంటరీ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మంత్రి పదవిగా స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా గుంటూరు నగరానికి విచ్చేస్తున్నారు. 15వ తారీఖు ఆ రోజు 3:20 బెస్ట్ ప్రైస్ దగ్గర నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఊరేగింపుగా విజ్ఞాన మందిరం వరకు కూడా ఆయన్ని తీసుకొని రావడం జరుగుతుంది. విజ్ఞాన మందిరంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యకర్తలు అభిమానులతో సమావేశం ఉంటుంది. ఆయన సందేశాన్ని వినిపిస్తారు. తదనంతరం ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటారు. తెలుగు జాతి, తెలుగు ప్రజలందరికీ కూడా మేలు జరగాలి, ఈ విభజన వల్ల నష్టం జరగకూడదు, మనస్పర్ధలు రాకూడదు అనే ఉద్దేశంతో రాజ్యసభలో ఎంతో పోరాటం చేసి ఈ సీమాంధ్ర ప్రజల ప్రజా ప్రయోజనాలను కాపాడడంలో అగ్రగణ్యుడిగా, ఏకైక ధీరుడిగా నిలిచిన వ్యక్తి శ్రీ వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఈ రోజున పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అవటం మన అదృష్టం. రాబోయే రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధికి కావాల్సిన నిధులు, పథకాలను ఆయన ద్వారా గుంటూరు నగరానికి తెచ్చుకోవడానికి రేపు రాబోయే కార్యక్రమంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. గుంటూరు నగరానికి మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. రాజధానిగా గుంటూరు, విజయవాడ ప్రాంతం డెవలప్ అయ్యే పరిస్థితుల్లో దీనికి ఎక్కువ నిధుల సమీకరణ అవసరం అవుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాక్సిమం స్థాయిలో నిధుల అవసరం, వాళ్ళ శాంక్షన్ అవసరం అవుతుంది. ఇదే విషయాన్ని ఆల్రెడీ నాయుడు గారికి చెప్పడం జరిగింది. మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, నీటిపారుదల ఇవన్నీ కూడా మురికి నీటిపారుదల జాగ్రత్తగా చేసేందుకు, దానికి కావాల్సిన డబ్బులు శాంక్షన్స్ చేసేందుకు ఆయన్ని ఇంతకుముందు మేము 1500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించవలసిందిగా వివిధ పథకాల కింద అడగడం జరిగింది. చిలకలూరుపేటలోని శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాలలో 7వ నేషనల్ చౌక్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 23 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడనున్నారు. మన రాష్ట్రంలో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ పోటీలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉన్నదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. చౌక్ బాల్ క్రీడ మన దేశంలో అంతగా పరిచయం లేనప్పటికీ స్విస్ దేశంలో ప్రారంభమయ్యి నేడు ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో క్రీడాకారులు ఆడుతున్న ఆటగా తక్కువ కాలంలోనే వ్యాప్తి చెందింది. చౌక్ బాల్కు తైవాన్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఉండగా మన దేశంలో ఈ క్రీడ ప్రవేశించి 7 సంవత్సరాలైంది. చిలకలూరుపేట విద్యార్థి శబరినాథ్ మన జాతీయ జట్టులో స్థానం పొంది నేపాల్లో డిసెంబర్లో జరిగే ఇంటర్నేషనల్ చౌక్ బాల్ పోటీల్లో ఆడనున్నారు. 2 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ప్రవేశించిన ఈ క్రీడ నేడు జాతీయ స్థాయిలో మన జిల్లాలో ఈ పోటీలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ఇండియన్ చౌక్ బాల్ ఫెడరేషన్ సెక్రటరీ కేల్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారుడు శబరినాథ్లు మాట్లాడారు. త్వరగా రండి సార్.
ఆడుకోకుండా ఉండేందుకు ఉండే విధంగా ఈ గేమ్ని ఆయన ఇన్వెంట్ చేయడం. బెలాట్ బెసాక్యూ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ 3 కలిపిన తర్వాత ఈ గేమ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది క్రీడాకారులు స్పోర్ట్స్ ఇంజరీలు ఎక్కువ జరుగుతున్నాయని ఆ డాక్టర్ దగ్గరికి ఎక్కువ మంది క్రీడాకారులు ఇంజరీస్తో వెళ్ళడం వల్ల ఈయన ఇంజరీ లేకోకుండా ఉండేందుకు, ఎటువంటి గాయం తగలుకోకుండా పిల్లలు బాగా ఆడుకునే విధంగా ఉండేందుకు వీలుగా ఈ గేమ్ని డాక్టర్ హెర్మన్ బ్రాండ్ గారు ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ గేమ్ దాదాపు 126 దేశాల్లో చక్కగా ఆడుతున్నారు. దీనికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఉంది తైవాన్లో. ఇండియాలో ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ 1999 నుంచి ప్రారంభించబడింది. ఇక్కడ ఈ గేమ్ 7వ మన చిలకలూరుపేటలో 7వ జాతీయ స్థాయి చౌక్బాల్ పోటీలు జరుగుతాయి జూనియర్ స్థాయిలో. ఎందుకు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి పిల్లలు మాకు అనేక నేషన్స్కి రావడం జరిగింది. శబరీనాథ్ అనే అబ్బాయి ఈయన అంతర్జాతీయ మ్యాచ్కి ఎంపిక కావడం జరిగింది. అంతేత ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్, ఆంధ్ర అసోసియేషన్ మా దగ్గర పెడితే ఇంకా మీకు మంచి క్రీడాకులను తయారు చేస్తామనే ఉద్దేశంతో ఈ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ గేమ్ వాళ్ళు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు చుండి రంగనాయకుల కాలేజీ యాజమాన్యం కూడా దీనికి సహకరించి, అలాగే చౌక్బాల్ అసోసియేషన్ అనేది గుంటూరు జిల్లాలో యాక్టివేషన్ అనేది మెయిన్గా ఇక్కడ లొకేట్ అవ్వడానికి, అంటే చిలుకలూరుపేట నుంచే ఎక్కువ మంది దీనికి సంబంధించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కానీ అలాగే దీనికి సంబంధించిన టెక్నికల్ అఫీషియల్స్ కానీ చిలుకలూరుపేట అలాగే పల్నాడు ఏరియాలో ఉన్నందువల్ల ఇక్కడ మన చిలుకలూరుపేటకి ఈ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఈ అవకాశం దొరికింది. అలాగే హోస్టింగ్ చేస్తున్నటువంటి చుండి రంగనాయకుల ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు దీనికి సంబంధించి జూనియర్ నేషనల్ 7th జూనియర్ నేషనల్ చౌక్ వాళ్ళు ఛాంపియన్షిప్కి కావాల్సినటువంటి మౌలికపరమైనటువంటి అన్ని సదుపాయాలు కూడా, అంటే బోర్డింగ్ కానీ లాడ్జింగ్ కానీ అన్ని రిసెప్షన్ కానీ వాళ్ళకి ప్లేయర్స్ కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దీని వెనుకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విశేషం, ఇక్కడ మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మహనీయులు పెద్దలు మన మంత్రివర్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. 7th జూనియర్ నేషనల్ చౌక్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఈ రోజు నుండి 3 రోజులు శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీలో జరగబడుతుంది. ఈ మెగా ఈవెంట్కి దాదాపుగా 23 స్టేట్ల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. ఇందులో 20 టీమ్స్ మేల్ టీమ్స్ అండ్ రిమైనింగ్ ఫిమేల్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దీంట్లో ఈచ్ టీమ్ కంటైన్స్ 15 members. 12 members are there. Out of 12, 7 members are in the ground. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మా కాలేజీ 1999లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దినదిన ప్రవర్ధనం చెందుతూ ఈ రోజుకి దాదాపుగా 5 బీటెక్ కోర్సెస్, అట్లానే 3 ఇంజనీరింగ్, 3 పీజీ కోర్సెస్ అండ్ పాలిటెక్నిక్ కళాశాల కూడా మా కాలేజీలో ఉంది, నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదువుతో పాటు క్రీడలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అని మేము భావిస్తున్నాం. దానికోసమే ఈ జాతీయ స్థాయిలో జరిగేటువంటి టోర్నమెంట్ని మా దగ్గర తీసుకొచ్చి మేము దీన్ని నిర్వహిస్తున్నాం. నా పేరు వి సబరీనాథ్. నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ సిఆర్ కాలేజ్లో. నా పేరు సుబ్బారావు, నా పేరు శ్యామల. నేను గతంలో ఆడాను. ఇందులో కీలక పాత్ర పోషించడం వల్ల నన్ను ఇంటర్నేషనల్ గేమ్స్కి ఈ చౌక్బాల్ ఫెడరేషన్ చేశారు. అందులో నాకు చాలా ఆనందమైంది. ఇందులో భాగంగా నాకు బెస్ట్ ప్లేయర్స్ అవార్డులు, బెస్ట్ కూడా చాలా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ రేపు నవంబర్లో జరిగే నేపాల్లో డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని నెడ్క్యాప్ ప్రాజెక్టు డైరెక్టర్ హర్నాథ్ బాబు తెలిపారు. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని,
జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ సంవత్సరము డిసెంబర్ 14 నుండి 20వ తారీఖు వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపుతున్నాం. ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ స్కూల్, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ పిల్లలకి ఇంధన పొదుపు మీద పెయింటింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 4th, 5th, 6th క్లాసు స్టూడెంట్స్ని ఏ కేటగిరీగాను, 7th, 8th, 9th క్లాసు పిల్లల్ని బి కేటగిరీగా వర్గీకరించి 2 స్థాయిల్లో వీళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ స్కూల్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలో ఉంటున్నాయి. ఈ స్కూల్ స్థాయి నుంచి డివిజనల్ స్థాయిలో ఈ గుంటూరు జిల్లాలో ఈ నెల 21వ తారీఖు ఆదివారము 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక 6 ప్లేసెస్లో డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులోను, తర్వాత తెనాలి, నర్సరావుపేట, సత్తెనపల్లి, పొన్నూరు మరియు చిలకలూరుపేట ఈ 6 సెంటర్స్లోనూ డివిజన్ స్థాయిలో ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంటు, తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళ పిల్లలు ఒక్కొక్క కేటగిరీ నుంచి 5 మంది విద్యార్థుల్ని ఈ కాంపిటీషన్స్కి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కి పంపించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా పోయిందన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని బయ్యన్న తెలిపారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యారంగ అభివృద్ధిలో మరి వెనుకంజ వేస్తున్నారు. ఎన్నికల మునుపు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడే పద్ధతులు ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే విద్యనంతయు పూర్తిగా ఖాసగీకరణ వైపు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు, విద్యను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా విద్యార్థులకు ఎన్నికల ముందు మీరైతే ఏమైతే హామీలు ఇచ్చారో విద్యార్థులందరికీ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్, ఉచిత విద్య అందిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలోనే నిరుద్యోగ విద్యార్థులకు నిరుద్యోగ భృతి, వాటితో పాటు నిరుద్యోగ విద్యార్థులకు అన్ని విధాల ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న నరేంద్ర మోడీ గారు వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తున్నాం. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.